హాయ్ అండి, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. బాగా వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు బాగా పడి చెరువులు నిండుతున్నాయి, కుంటలు నిండుతున్నాయి. ఇప్పుడు అన్నీ నిండుతున్నాయి. ఇంకా కొన్ని రోజులు అయితే, రేపు ఎల్లుండి అయితే మూసి డోర్లు తీయడం కానీ, సాగర్ చూడడానికి కానీ, శ్రీశైలం చూడడానికి కానీ పిల్లలు వెళ్తూ ఉంటారండి. ఇంకెక్కడ వాగులు ఏమైనా ఉన్నా కూడా అబ్బాయిలు వెళ్తూ ఉంటారు. మీరు ఎవ్వరు వెళ్ళనివ్వకండి. అలాంటి చోటుకి వెళ్తే చెరువు బాగా నిండిన తర్వాత వయసు పిల్లలకు అది ఆక్రమించుకుంటుందండి. అలా చాలాసార్లు చాలా చోట్ల జరిగినాయి, మనం చూసినాం. ఎక్కువ శాతం అయితే వయసు పిల్లగాళ్ళే చూడడానికి వెళ్ళి అందులో పడి చనిపోవడం అన్నా, అక్కడ దెబ్బలు తగిలి అన్నా, లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయ్యన్నా ఏదో ఒకటి అవుతుందని మేము చాలాసార్లు చూసామండి. అందుకని మీ పిల్లలకి ఎక్కడికి వెళ్ళనివ్వకండి. మీరు తెలిసి మాత్రం వెళ్ళనివ్వకండి. మీకు తెలియకుండా వాళ్ళు పోతే మాత్రం మీరు ఏం చేయలేరు, మనం ఏం చేయలేము. కానీ అందుకని మీరు ఎవ్వరు వెళ్ళనియకండి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండనివ్వండి. పిల్లలకు కూడా మీరు వెళ్ళనివ్వకండి. ఎందుకంటే మన పిల్లల కంటే మనకు ఎక్కువ ఏది లేదండి. పిల్లలకు ఏమన్నా అయితే మనం జీవశవంలాగా ఉంటామండి, జీవశవంలాగా మిగిలిపోతాం మనం. అందుకని అంత బాధ ఉంటుంది పిల్లల కొరకు. అందుకని మీ పిల్లల్ని వెళ్ళనీయకండి. ఒకసారి మా అన్నయ్య కొడుకు 22 సంవత్సరాల అబ్బాయి అండి, 22-23 సంవత్సరాలు ఉంటాయి. అతను శ్రీశైలం వెళ్తానని వెళ్ళాడు. మధ్యలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందండి. చాలా బాధపడ్డామండి మేము, మా అన్నయ్య కానీ. అసలు మేము మేనత్తలము, మేమే చాలా బాధపడ్డాం. ఇంకా మా అన్నయ్యకు మా వదినకి ఎట్లా ఉంటుంది, అంత బాధపడతారండి. మీరు ఎవ్వరు మీ పిల్లల్ని వెళ్ళనీయకండి. అవి చూసి వస్తాం మేము. ఇక డోర్ తీసిండ్రు, మూసి డోర్లు తీసిండ్రు, సాగర్ డ్యామ్ చూసి వస్తాం, శ్రీశైలం చూసేస్తాం, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తామని అలా వెళ్తూ ఉంటారు కదా. అస్సలు ఇవ్వనివ్వకండి, అక్కడికి వెళ్ళనీయకండి మీ పిల్లల్ని. ఇప్పుడు ఒక క్షణం సంతోషం చూసుకుంటే అబ్బాయిలు, తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది మనం. అందుకని ఎక్కడికి వెళ్ళనివ్వకండి. కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. 2 రోజులు కొన్ని రోజులు ఉండనివ్వండి. కొంచెం నీళ్ళు తగ్గాక వెళ్ళండి. కొంచెం నీళ్ళు చెరువులో కానీ ఎక్కడైనా కొంచెం నీళ్ళు తగ్గాక వెళ్ళనివ్వండి. మీరు కూడా వెళ్ళి చూసి రండి. కానీ ఈ 4 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను ఆ బాధ పడ్డాను, మా అన్నయ్య కొడుకు అలా అయింది, ఆ బాధ పడ్డాము, మేము చూసాం కాబట్టి మాకు చాలా బాధ అనిపించింది. అలాంటి బాధ ఎవ్వరు పడకూడదు. పిల్లల ముందు తల్లిదండ్రి పోయినా ఏమనిపించదు, కానీ తల్లిదండ్రి ముందు పిల్లలు అలా కాకూడదండి. బైకులు రేస్ చేసి ఇలా స్పీడ్గా తిప్పుతుంటారు. ఎంత పెద్ద గోడ కానీ ఏదన్నా ఉంటే బాగా దూకుతుంటారు. అలాంటి ఎందుకంటే పెడ్సు అని వాళ్ళకి తెలియదండి, పడ్సు పిల్లలకు తెలియదు. అందుకని మనమే చూసుకోవాలి, తల్లిదండ్రులే చూసుకోవాలి, తల్లిదండ్రులే జాగ్రత్త పడాలి. ఇలాంటి విషయంలో నేను ఇలా చెప్తున్నానని మీరు ఏమనుకోకండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లలకి చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే వయసు అప్పుడు అర్థం కాదండి, కొంచెం ఏజ్ బారైన తర్వాతనే అర్థమవుతాయి అన్నీ. వయసున ఏమనుకుంటారంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మేమే తోపులో, మేము ఎన్ని చేయగలుగుతాం అనుకుంటారు, కానీ చేయలేరండి వాళ్ళు. అందుకని తల్లిదండ్రులే వాళ్ళకు కంట్రోల్లో పెట్టాలి, తల్లిదండ్రులే వాళ్ళకి జాగ్రత్త పెట్టాలి. మొన్న ఒక అబ్బాయి బైక్ రేస్ చేసి కింద పడి చనిపోయిందండి. తల్లి కొట్టుకుంటుంది కదా, తలకాయ కొట్టుకుంటుంది. ఏమొస్తుందండి తర్వాత, కొట్టుకున్న తర్వాత అట్లా చనిపోయిన తర్వాత ఏమొస్తుంది? తలకాయ కొట్టుకున్నా రాదు, నోరు కొట్టుకున్నా రాదండి. అందుకని మీరు మీ పిల్లలకు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి, ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్. బాయ్.